రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి. దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం. వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, ఆటవిక, అనాగరిక, మద్య, జూద, డ్రగ్, గంజాయి, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వెళ్ళిపోయింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాకేమైనా మేలు జరుగుతుందంటే అతని కంటే గనుడు ఆ చెంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది. అంతకంటే అధ్వానంగా తయారైపోయింది. మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. హై స్కూళ్ళలో కూడా గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. ఇక సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయినాయి. నిరుద్యోగ భృతి ఊసేలేదు. అన్నదాత సుఖీభోవ పథకం అన్నదాత దుఃఖీభోవ పథకం అయింది. తల్లికి వందనం పథకం తల్లికి మోసం పథకంగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ఆడబిడ్డ అనేది అడ్రస్సే లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావనే లేదు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో సూపర్ ఫ్లాప్. అప్పుల విషయంలో గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టు గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి అందరం విమర్శించి ఈరోజు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాధుడు కార్యక్రమం, గతంలో జగన్ ప్రభుత్వం ఛార్జీలు పెంచడము, పన్నులు వేయడము, ధరలు పెంచడము, బాధుడు వీరబాధుడు అని చెప్పేసి అందరం విమర్శించాం. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువగా బాధుడు వీరబాధుడు కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క 10 నెలల్లోనే. ఇక వైద్య విద్యను వేలానికి పెట్టింది. ఇంకా భవిష్యత్తులో అన్ని మెడికల్ కళాశాలలు వచ్చేసి ప్రైవేట్ పరం అంటే వేలంపాట. తత్పర్యవసానంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కాబోతా ఉంది. అమరావతి తప్ప ఆయనకి ఏం కనిపించడం లేదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సెక్రటేరియట్ మనం టీవీలో కూడా చూస్తుంటాం, నిజంగా చూస్తుంటాం, బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ సెక్రటేరియట్. 2023లో ఓపెన్ అయింది. దాని ఖర్చు 616 కోట్ల రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి 2015లోనే 1151 కోట్లు. తెలంగాణది పర్మనెంట్ సచివాలయానికి 2023లో 616 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి 2015లో 1151 కోట్లు. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ బిల్డింగ్కు 4,639 కోట్లు అంట. అంటే ఎవడబ్బని సొమ్మిది అప్పు తెచ్చి విచ్చలవిడిగా వచ్చేసి అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇదే నరేంద్ర మోడీ రేపు మే 2వ తారీఖున వస్తున్నాడు. గతంలో 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు. పార్లమెంటు మట్టి, యమునా నీరు తెచ్చి విజయదశమి రోజు ప్రజా సమక్షంలో ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు అమరావతి రాజధానికి. ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు. అంటే ఇది ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఉంది. ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేసేదానికి వస్తున్నాడు. పోనీ కనీసం ఇప్పుడైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ వీటి గురించి
కనీసం రేపు మే 2వ తారీఖున తిరిగి రెండవసారి శంకుస్థాపనకు సందర్భంగా సరే వాటి గురించి ప్రస్తావించాలి, ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.